హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? గ్యాస్ స్టవ్ మనకి చిన్న మంట రావడం లేదా ఉన్నట్టుండి వెలుగుతూ వెలుగుతూ ఆరిపోవడం, హోల్స్ అన్నవి కొన్ని వెలుగుతాయి, కొన్ని హోల్స్ అన్నది వెలగవు, మంట రాదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే బర్నల్ ఉంటుంది కదా, అది తీసి దాని మీద మనం వాడుకునే మన మొహాన్ని పెట్టుకునే స్టిక్కర్స్ ఉంటాయి కదండి, అవి ఎక్కడైతే ఏ హోల్స్ అయితే మనకి ఆగిపోయినాయో చూస్తే కనిపిస్తుంది కదా మనకి, వాటి దగ్గర మీరు ఆ స్టిక్కర్ బొట్టు బిళ్ళలు అన్నవి అంటించండి. వాటికి ఉన్న గమ్ అన్నది వాటికి అంటుకుంటుంది. అంటించిన తర్వాత మీరు ఆ బర్నల్ అన్నది మళ్ళీ ఎప్పట్లాగే స్టవ్కి పెట్టేసి స్టవ్ ఆన్ చేయండి. కాసేపటికి అంటే కొంచెం సేపు అలా వెలిగించండి, అవి కరుగుతాయి. కరిగి హోల్స్ అన్నది ఓపెన్ అవుతాయండి. ఓపెన్ అయ్యి మనకి అన్ని హోల్స్ నుంచి మంట వచ్చేస్తుంది. చూసారుగా, ఫస్ట్ ఏమో ఇటు సైడ్ కొన్ని హోల్స్కి రాలేదు. ఇప్పుడు కాసేపు హైలో పెట్టి కాలిస్తే మనకి అన్ని హోల్స్ వెలుగుతున్నాయి, చూసారు కదా. ఆ తర్వాత స్టవ్ మీద ఉండంగానే మీరు ఆ స్టిక్కర్ అన్నది చాక్తో తీసేసేయండి, వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఉంటుందండి. ఈ టిప్ లేడీస్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎర్రమంట కూడా రాదు ఇలా చేస్తే. ఇప్పుడు ఇంకో టిప్ చూద్దామండి. పిల్లలకి కానీ మనకి కానీ వర్క్ ఉన్న డ్రెస్సులు ఉంటాయి చూసారా, ఆ వర్క్ ఉన్న డ్రెస్సులు 1 గంట 2 గంటలు టెంపుల్కి కానీ అలా వెళ్ళి వేసుకుని వచ్చిన తర్వాత వెంటనే అన్నీ ఉతకలేం, పాడైపోతూ ఉంటాయి. వర్క్ అనేవి కొన్ని ఊళ్ళతో చేసినవి. అలాంటప్పుడు ఆ స్వెట్ వాసన కూడా వస్తూ ఉంటుందన్నమాట. అలా డైరెక్ట్గా మనం బీరువాలో కూడా పెట్టలేం. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ డ్రెస్సు రివర్స్ తిప్పండి. రివర్స్ తిప్పి మన పై బాడీ వరకు, కింద వరకు అవసరం లేదండి, పై బాడీ వరకు మనం ఇంట్లో ఏ పౌడర్ అయితే వాడుకుంటామో ఆ పౌడర్ వేసి మొత్తానికి అది అంటుకునేలాగా చేత్తో కానీ పువ్వుతో కానీ చేయండి. చేసి ఒక పావు గంట అరగంట నీడలోనే ఆరనివ్వండి. ఆరిన తర్వాత మడతేసి బీరువాలో పెట్టుకుంటే స్వెట్ వాసన రావు. అంటే కొన్ని ఫ్రాక్స్ అవి మనం 1-2 గంటలు వేసుకొని వెళ్ళి వచ్చి వెంటనే ఉతకలేం, ఏమి మురికి ఏం పట్టవు, కానీ స్వెట్ వాసన అయితే వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి. గ్యాస్ కట్ అన్నది మనకి ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి కింద నుంచి వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. విజిల్ కూడా సరిగ్గా రాదు. మనకి చాలా ఎమర్జెన్సీ టైంలోనే ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొబ్బరి నూనె కొద్దిగా తీసుకొని చేయి మొత్తానికి రాసుకొని ఆ గ్యాస్ కట్ మొత్తానికి కొబ్బరి నూనె అంటేలాగా చూసుకోండి. లోపల సైడ్ కూడా అంటాలి, బయట సైడు లోపల సైడు. ఇలాగా గోధుమ పిండి కూడా మీరు అంటించుకోవచ్చు. కొబ్బరి నూనె కాకుండా గోధుమ పిండి కూడా అంటించుకోండి కావాలంటే. మళ్ళీ గ్యాస్ కట్ ఎప్పటిలాగే కుక్కర్ మూతకు పెట్టేసేయండి. ఇప్పుడు లీక్ అవ్వదు, విజిల్ కూడా బాగా వస్తుందన్నమాట. నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదామండి. ఇలాంటి టర్కీ టవల్ ఉంటుంది చూసారా, టర్కీ టవల్ కానీ మక్మల్ క్లాత్లో ఉన్న టవల్స్ కానీ లేదా కొంచెం మందంగా ఉన్న టవల్స్ కానీ ఏవైనా కానీ మనం వాడకుండా పక్కన పడేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి వాడమన్నమాట, అలా పెట్టుకుంటూ ఉంటాం బీరువాలో. అలా బీరువాలో పెట్టుకున్న దానికన్నా నేను ఇప్పుడు చెప్పే టిప్ అయితే చాలా మందికి కూడా ఉపయోగపడుతుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇలాంటి టవల్ ఒకటి తీసుకోండి. తీసుకొని సగానికి మడతేయండి. టవల్ని సగానికి మడతేసి 2 ముక్కలుగా కట్ చేయండి. నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేయండి. ఇది రెంట్ ఇల్లు వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ టిప్ అయితే మాత్రం. వాళ్ళు కొంతమంది ఓనర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలా కట్ చేసిన తర్వాత 2 భాగాలుగా వచ్చింది కదా, మనకి కొంచెం పెద్దగానే ఉంటుంది. టర్కీ టవల్ అంటే మనకి మామూలు టవల్స్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, ఫ్రీ సైజ్ వస్తుంది అనమాట. అందుకని మనకి టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను 2గా తీసిన తర్వాత మనకి డిజైన్ వస్తుంది చూసారా, ఇక్కడ వైట్ కలర్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ మనకి ముందు వైపు వచ్చేలాగా మీరు చూసుకోండి. అంటే ఇట్లా మడతేసుకోండి. నేను ఇప్పుడు ఎట్లా మడతేసానో అట్లాగా 2 హాఫ్లు వచ్చినాయి కదా, అందులో ఒక హాఫ్ తీసుకొని మళ్ళీ సగానికి మడవండి. మడిస్తే మనకి ఆల్రెడీ 2 సైడ్లు వాళ్ళు కుట్టేసి ఇస్తారు కాబట్టి మనం అక్కడ అస్సలు కుట్టుకొని అవసరం లేదండి. కుట్టకుండా మీరేం చేస్తారంటే ఇప్పుడు నేను చెప్పిన సైడు మీరు కుట్టుకుంటే సరిపోతుంది. ఈ సైడు సూదితో దారం వేసేసి కుట్టేసేయండి. ఆ సైడు కూడా సూది దారం ఎక్కించేసి కుట్టండి. ఈ ముందు సైడ్ అయితే మనకు అవసరం లేదు, కుట్టి ఉంటుంది కాబట్టి. అందుకని కాకపోతే మీరు కుట్టేటప్పుడు ఏం చేయాలంటే రివర్స్ కుట్టండి. అంటే క్లాత్ని వెనక్కి తిప్పి కుట్టండి. మంచి సైడ్ కుట్టకుండా బ్యాక్ సైడ్ కుట్టండి. ఎందుకంటే మనం మళ్ళీ తిప్పుకునేటప్పుడు మంచి సైడ్ తిప్పుతాం కదా, డిజైన్ అన్నది వెనక్కున్నలాగా చూసుకోండి. ఆ సైడు ఈ సైడు కూడా నేను కుట్టిన తర్వాత ఇప్పుడు మామూలుగా మంచి సైడు తిప్పేస్తున్నాను. కుట్టు మనకు బయటికి కనిపించకుండా ఉండాలి కదా, అందుకని.
ఇప్పుడు ఈ విధంగా రివర్స్ మామూలుగా మంచి సైడ్ తిప్పేసేయండి. చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది. ఓనర్స్కి, రెంట్కున్న వాళ్ళకి కాకుండా మామూలుగా ఓన్ హౌస్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. ఇలా మంచిగా తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఒక సైడు ఆల్రెడీ కుట్టి ఉంటుంది కాబట్టి మనం కట్ చేసాం కదా మధ్య భాగంలో, అక్కడ ఇంకా కుట్టలేదు. అలా కుట్టకపోతే ఇది టర్కీ టవల్ కాబట్టి కొన్ని పీసెస్ లాగా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. అలా రాకుండా ఉండాలంటే సన్నగా మళ్ళీ ఇదే సూది దారంతో కుట్టేసేయండి. ఒక పక్క పెట్టుకొని చాలా సన్నగా కుట్టండి, మరీ లావుగా ఏం అవసరం లేదు, ఎందుకంటే ఇది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. మనం వేసుకునేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఈ విధంగా తయారైంది కదా. ఇప్పుడు ఈ వీల్ చైరు ఐరన్ ఉంటూ ఉంటాయి. పెద్దవాళ్ళు వాళ్ళు కుర్చీ ఉంటారు చూసారు, మడత కుర్చీ అంటూ ఉంటాము, అవి ఐరన్ ఉంటాయి. ఆ ఐరన్ వెనకాల స్క్రూలు కూడా ఐరన్వే ఉంటాయి అన్నమాట. చూపిస్తున్నాను చూడండి, ఇవ్వండి ఐరన్వి 2 ఉంటాయి మనకి, అటు ఇటు. ఇవేంటంటే వాళ్ళు కూర్చునేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే గోడకి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అలా గోడకి జరిగినప్పుడు ఆ గోడకి చూడండి ఉన్న పెయింట్ కానీ సిమెంట్ కానీ ఎలా ఊడిపోయిందో. ఇది సొంత ఇల్లు వాళ్ళైతే ఎలాగోలాగా ఇబ్బంది పడరు అసలు. ఓనర్స్ అయితే మాత్రం ఊరుకోరండి, రెంట్కున్న వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, కొంత డబ్బులు కూడా వసూలు చేస్తూ ఉంటారు. అంటే ఇది కావాలని మనం చేసింది కాదు, కానీ అలా వెనక్కి జరిగిపోతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇదిగోండి ఈ విధంగా మీరు కుట్టి దానికి తగిలించేస్తే అది వెనక్కి జరిగిన పెయింటు ఊడదు, సిమెంటు ఊడదు, అలా బెజ్జాలు పడవన్నమాట. ఆ తర్వాత వాల్ కుర్చీ చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ఆ టర్కీ టవల్ కాబట్టి క్లాస్గా కూడా ఉంటుంది. ఇప్పుడు వెనక్కి వేసినా ఉండదు, ఆ కూర్చునే వాళ్ళకి కూడా మెత్తగా ఉంటుందన్నమాట. మనం తలకి రాసుకున్న నూనె కూడా వాల్ కుర్చీకి అంటదు, ఆ టవల్కి మాత్రమే అంటుతుంది. మీకు ఈ టిప్ నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్